కేంద్ర బలగాలనే మోహరించిన మమత రాక్షస సైన్యం ఎంత రాజకీయాలు చేసిందో చూసాం. ఆహ్, ఇలాంటి వాళ్ళని సమర్థించే వాళ్ళకి ఉద్దేశించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మన వామపక్ష అభిమానులు, కాంగ్రెస్ అభిమానులు, బీజేపీ ద్వేషులు బెంగాల్‌లో ఎన్నికల సంఘం సీఆర్‌పీఎఫ్‌ని పెద్ద ఎత్తున మోహరించిందని విమర్శిస్తున్నారు. కానీ బెంగాల్‌లో మమత పార్టీ ఓటర్లను బెదిరిస్తూ ఓట్లు అడుగుతుందో చూడండి. మమత బెనర్జీ టీఎంసీ జనరల్ సెక్రటరీ, లోక్సభలో టీఎంసీ పక్ష నేత అయిన అభిషేక్ బెనర్జీ మొన్న బహిరంగ సభలో మాట్లాడుతూ గతసారి అంటే 2021 ఎన్నికల్లో మేము ఆరాంబాగ్, గోఘాట్, ఖానాకుల్, పురుషురారాల్లో ఓడిపోయాం. కానీ మిమ్మల్ని దయతలిచి వదిలేసాం. ఈసారి నేను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటున్నాను. మే 4 తర్వాత మిమ్మల్ని కాపాడడానికి ఢిల్లీ నుంచి ఎవడి బాబు అంటే ఎవడి తండ్రి వస్తాడో చూస్తాను అంటూ ఓటర్లకు బహిరంగ హెచ్చరిక చేశాడు. జహంగీర్ ఖాన్ అనేవాడైతే ఈ అభిషేక్ బెనర్జీ కుడిభుజం. ఈ టీఎంసీ అభ్యర్థిగా ఫల్తా నియోజకవర్గం సౌత్ 24 పరగణాల నుంచి పోటీ చేస్తున్నాడు. ఎన్నికల సంఘం ఉత్తరప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను ముఖ్య పరిశీలకుడిగా నియమించింది. ఇతను గోండాలను నేరుగా ఎదుర్కొంటున్నాడు అని ఇతన్ని యూపీలో సింగం అని నిక్నేమ్తో పిలుస్తారు. ఎన్నికల నిర్వహణలో ఎవరు ఆటంకాలు కలిగించినా చూస్తూ ఊరుకోమని, ప్రశాంతంగా జరగకుండా ఎవరు అడ్డుకున్నా ఉపేక్షించబోమని అజయ్ శర్మ బెంగాల్ రాగానే గోండాలందరినీ తీవ్రంగా హెచ్చరించాడు. అజయ్ శర్మ హెచ్చరికలపై జహంగీర్ ఖాన్ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ మీరు గేమ్ మొదలు పెట్టారు, మేము ముగిస్తాం, సినిమా ఇంకా ముగిలేదు, చిత్రం ఇంకా మిగిలి ఉంది అన్నటువంటిది హెచ్చరికలు. ఎన్నికల నిర్వహణలో ఇది వాళ్ళ గొంతులు కోసి ఖాతా సరిచేస్తాను అంటే తీవ్రమైన ప్రతీకారం తెచ్చుకుంటాను బెదిరిస్తున్నాడు అనమాట. మా ఖాతాలు సరి చేయడం, ప్రతీకారం తెచ్చుకోవడం, స్క్రూలు బిగించడం ఎట్లాగో తెలుసు. అతని సింగం అయితే నేను పుష్ప. మీరు కొంతమంది సిఆర్పీ జవాన్లతో కలిసి పని పూర్తి చేస్తాం అనుకుంటే తప్పు. ఇక్కడ ప్రజలే నిజమైన బలం. ప్రజలు మా వెంట నడిస్తే సిఆర్పీఎఫ్ను తొలగించేస్తాం, ప్రజలు నడిస్తే సిఆర్పీఎఫ్ను విసిరేస్తామంటూ చెప్పుకొచ్చాడు. జహంగీర్ ఖాన్ లేదా అతని టీం ఈ బెదిరింపులకు బెదిరేది కాదు, భయపడేది కాదు. ఈరోజు వాళ్ళు షో చేస్తున్నారు కానీ గేమ్ ముగిస్తాం అంటూ ఓపెన్గా బెదిరింపులు ఇచ్చారు. టీఎంసీ వాళ్ళు మాకు ఓట్లు వేయకపోతే మే 4వ తేదీ తర్వాత మీ చర్మాలు ఒలిచేస్తాం అంటూ ఒక చిన్న కార్యకర్త కాబట్టి ఇది పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ అభిషేక్ జహంగీర్ మీద అయితే ఎట్లాంటి చర్యలు లేవు. బెంగాల్ 2021 ఎన్నికల్లో మమత ఎట్లా గెలిచిందో ఇవన్నీ చిన్న ఉదాహరణలను గుర్తు చేస్తున్నారు.